నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సాంఘిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన మహోన్నత మహిళ సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలోని వికాస్ విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. తొలుత వికాస్ విద్యా సంస్థల అధినేత వాసంశెట్టి రమణ, ప్రిన్సిపల్ ఝాన్సీ లక్ష్మీబాయి, పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు, కె నవీన్ కుమార్, అధ్యాపకులు వజ్రం, టిపి శ్రీనివాస్ తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విద్యార్థినులకు మహిళా లోకానికి ఆదర్శమూర్తి అని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ముఖ్యంగా మహిళా విద్య అందించాలి అనే ధ్యేయంతో పూలే దంపతులు చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈరోజు విద్యలో అసమానతలు పూర్తిగా తొలగిపోలేదని, అందరికీ సమాన విద్య అందాలంటే మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలి అని బి సిద్ధు పిలుపునిచ్చారు. మహిళల హక్కు కోసం, బాలికల విద్య కోసం తొలిసారి ప్రత్యేక పాఠశాలలు స్థాపించి ఉపాధ్యాయురాలిగా సేవలందించిన సావిత్రిబాయి పూలేని విద్యార్థులంతా ఆదర్శంగా తీసుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో లోకేష్, జశ్వంత్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆవిడే పుణ్యమే. ఆవిడ అప్పుడు తీసుకున్న నిర్ణయం, ఆవిడ స్ఫూర్తితో ఈ రోజుని మహిళలు ఇంతగా రాణిస్తున్నారంటే సావిత్రిబాయి పూలే. ఆయన వెనక ఉండి జ్యోతిరావు గారు పూలే ఆవిడ నడిపించేవాడు ఉంటే నడిచేస్తారు కాదు. ఆవిడికి కూడా ఒక ఆశయం ఉంది, సమాజానికి ఏదో చేయాలి. అన్ని కులాలు, మతాలు ఉన్న వాళ్ళకి, అన్ని వర్గాలు అట్టడుగు వర్గాలు, ఏ వర్గానైనా సరే అందరూ చదువుకోవాలని ఉద్దేశంతో 1800 సంవత్సరంలో చేసిన ఇదిని ఈ రోజున కూడా మనం గుర్తు తెచ్చుకుంటున్నామంటే వాళ్ళు సమాజానికి ఎంత చేశారో. అందుకని వాళ్ళ ఆశయాలు మనం తీసుకుని మనం కూడా సమాజానికి ఏదో చేయాలి అని ఆలోచన మీ అందరికీ రావాలి. చేయాలంటే ఏంటి? అందరూ చదువుకునేట్టు చేయాలి. ఇంటి ఏది వెళ్ళాలి, చదువు ఇంటికి వెళ్ళుకుంటారు కదా. ఆడవాళ్ళు మేడం గారు చెప్పారు, ఆడవాళ్ళు చదువుకుంటే మొత్తం జనరేషన్ అంతా చదువుకుంటాం. అందుకని అమ్మాయిలు చదువుకునేతో పాటు మంచి ప్రవర్తనలు కూడా అలవర్చుకోండి. అవే మీ జీవితాన్ని ఉన్నత స్థానాలకు వెళ్ళడానికే సహాయపడతాయి. గురువుని ఎదిరించడం కానీ, తల్లిదండ్రులు ఎదిరించడం కానీ, పెద్దవాళ్ళని ఎదిరించడం కానీ, మీకున్న ఏ దేవుడైతే నా దేవుడిని పూజించుకుని అందంగా సమాజానికి ఉపయోగపడేట్టు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సిద్ధు గారికి మన కాలేజీ దగ్గర పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థి మంత్రులకి, అదేవిధంగా మన వికాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ రమణ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ గారికి, ఝాన్సీ లక్ష్మీబాయి గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులకి అందరికీ కూడా ముందుగా విప్లవందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీకు అందరికి కూడా మనం ఇక్కడ ఎందుకు సమావేశం అయ్యామంటే, ఈరోజు మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి సాంఘిక సంఘ సంస్కర్త, అదేవిధంగా మొదట ఉపాధ్యాయురాలు, అదేవిధంగా అట్టడుగు వర్గాలకి విద్య అందించిన మహిళామూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే ఈరోజు 194వ జయంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఎందువల్లంటే చావు నీది, పుట్టుక నీది, బతుకంతా సమాజానిది అని కాళోజీ అంటాడు. మరి సావిత్రిబాయి పూలేది చావు పుట్టుక ఏదైతే ఉందో అదే కాకుండా ఆమె బతుకంతా కూడా సమాజం కోసం తన జీవితాంతం కూడా ఎవరైతే బడుగు, బలహీన వర్గాలు, పేద వర్గాలు, నిమ్న వర్గాలకు సంబంధించి సమాజంలో ఒకప్పుడు ఈ దేశంలో ఎవరైతే చదువును నిరాకరించి, అదేవిధంగా ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఎదగనీయకుండా అనేక వర్గాలని సమాజంలో కొంతమంది ఆ రోజున
ఎవరికి ఏమి అందకుండా చేశారు. దానికి వ్యతిరేకంగా ఆ రోజున సమాజంలో సావిత్రిబాయి పూలే ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి ముందుగా వీడియోసి సిద్ధు సార్కి, మన కాలేజీ కరెస్పాండెంట్ సార్కి, మేడం గారు, సాంసెట్ మేడం గారు, స్టాఫ్ మెంబర్స్కి నమస్కారాలు. అందరికీ నా మిత్రులందరికీ. మనకు అందరికీ తెలిసింది ఏంటంటే నాన్న, సెప్టెంబర్ 5 అంటే ఏంటి వెంటనే వచ్చేది మాట కదా, టీచర్స్ డే కదా. అలాగే జనవరి 3వ తారీఖు అంటే ఏమన్నా చెప్పగలరా? తెలుసా? అందరికి చదవండిరా పైన చెప్పాను కదా. సెప్టెంబర్ 5 టీచర్స్ డే అయితే ఎలా జరుపుకుంటున్నాము? ఆయన ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అంటే మొత్తం ఉపాధ్యాయులందరికీ హెడ్గా. కానీ అందరికంటే ముందు అందులోనూ ఆడవాళ్ళకి, బలహీన వర్గం అని ఎందుకంటారు తెలియదు కానీ ఆడవాళ్ళు అంటేనే బలహీనం అంటారు. అలాంటి ఆడవాళ్ళకి చదువు అవసరం, చదువు లేకపోతే ముందుకు వెళ్ళలేరు అని చెప్పి మొట్టమొదటిగా ఒక ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తినటువంటి ఆవిడ సావిత్రిబాయి పూలే. కాకపోతే ఒక అమ్మగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ఎవరు ఎన్ని పద్ధతులు చేసినా, ఎన్ని వృత్తులు చేసినా వాళ్ళకి వెనక ముందు ఉండి నడిపించింది మాత్రం 100% మగవాళ్ళే. అది భర్తగా కావచ్చు, స్నేహితుడిగా కావచ్చు, ఒక అన్నగా కావచ్చు, ఎలాగైనా సరే వాళ్ళు వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నారు. అలాగా సావిత్రిబాయి పూలేని కూడా తన భర్త ఎవరైతే ఉన్నారో జ్యోతిరావుబాయి పూలే, ఆయన వెనకుండి ఆవిడకి విద్య నేర్పించడమే కాకుండా ఆవిడ ద్వారా ఎంతోమందికి విజయవంతులు అయ్యే అవకాశము కల్పించారు ఆయన. వాళ్ళిద్దరూ చెప్పేది ఒకటే, వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు కానీ ఇద్దరూ చెప్పేది సమాజంలో మార్పు రావాలి అంటే విద్య కావాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. అది మగవాళ్ళకి ఎడ్యుకేషన్ కాదు, ఆడవాళ్ళకి కూడా ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఒక మనిషి అంటే జంటు చదువుకుంటే అది అంతని వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అదే లేడీ చదువుకుందనుకోండి, అమ్మ చదువుకుందనుకోండి, అమ్మ ద్వారా తన పిల్ల